Hello guys, name is Supriya. Welcome back to my channel. I share everything about skincare, vlogs, makeup, genuine lifestyle tips. I will tell you what works for me, what does not, what I tried, what I failed. షేర్ చేస్తూ ఉంటాను. మీ టైం అండ్ మనీ వేస్ట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. సమ్ టైమ్స్ 2 to 3 times ఫేస్ వాష్ చేస్తాం. పాండ్స్ వైట్ బ్యూటీ, గార్నియర్ సిరం, ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి క్రీమ్స్ కూడా యూజ్ చేస్తాము. ఫైనల్గా ఇది అయ్యే పని కాదు అని మేకప్ వేసుకుంటాం. అప్పుడు కూడా ఆ గ్లో రాదు. స్టిల్ ఫేస్ డల్గా టైర్డ్గా కనిపిస్తుంది. ఇది ఎవ్రీ వన్స్ ప్రాబ్లం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, సన్లైట్కి ఎక్స్ప్లోర్ అయిన తర్వాత చాలా రీజన్స్ వల్ల మన నేచురల్ గ్లో ఫేడ్ అయిపోతూ ఉంటుంది. సో టుడేస్ వీడియోలో మనం టాప్ 10 రీజన్స్ వై యువర్ ఫేస్ లుక్స్ డల్ ఈ టాపిక్ గురించి డీప్గా మాట్లాడుకుందాం. సో కంప్లీట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. రీజన్ 1, డిహైడ్రేషన్. ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ వాటర్ తాగకపోవడం. మన వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోతే అప్పుడు స్కిన్ డల్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆఫీస్లో ఏసీలో కూర్చుంటే డిహైడ్రేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. డైలీ 2 to 3 liters వాటర్ కంపల్సరీగా తాగాలి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు. మీ ఫేస్ హైడ్రేటింగ్గా కనిపించాలి అంటే మార్నింగ్ ఒక గ్లాస్ లూక్ వామ్ వాటర్ విత్ లెమన్ ట్రై చేయండి. రీజన్ నెంబర్ 2, డెడ్ స్కిన్ బిల్డప్. మన స్కిన్ ఎవ్రీ 30 daysకి న్యూ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓల్డ్ సెల్స్ తీసేయకపోతే డెడ్ స్కిన్ లేయర్ ఫామ్ అయిపోతుంది. ఆ లేయర్ వల్ల మన ఫేస్ గ్లో టోటల్ బ్లాక్ అయిపోతుంది. రిజల్ట్ రఫ్గా డల్గా కనిపిస్తుంది. సో ఎక్స్ఫోలియేషన్ వెరీ ఇంపార్టెంట్. వీక్లో 1 to 2 times జెంటిల్ స్క్రబ్ ఆర్ కెమికల్ ఎక్స్ఫోలియంట్ లైక్ ఏహెచ్ఏ, బిహెచ్ఏ యూజ్ చేయండి. ఇమ్మీడియట్గా ఫ్రెష్ బ్రైట్ లుక్ వస్తుంది. రీజన్ నెంబర్ 3, నో మాయిశ్చరైజర్, రాంగ్ మాయిశ్చరైజర్. చాలా మంది ఆయిలీ స్కిన్ వల్ల మాయిశ్చరైజర్ వాడరు. బట్ మాయిశ్చర్ లేకుండా స్కిన్ డల్గా ఏజ్డ్లా కనిపిస్తుంది. మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యే కరెక్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. హైడ్రేటింగ్ ఉన్న స్కిన్ నేచురల్గా ప్లంపీగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. రీజన్ నెంబర్ 4, పొల్యూషన్ అండ్ డస్ట్. మన సిటీ పొల్యూషన్ మీకు తెలుసు. బట్ డస్ట్, డర్ట్, స్మోక్ ఫేస్ మీద సెటిల్ అయ్యి పోర్స్ క్లాగ్ చేస్తాయి. ఆ పోర్స్ క్లాగ్ అవ్వగానే స్కిన్ డల్గా అయినట్టు కనిపిస్తుంది. బ్లాక్ హెడ్స్, పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో నైట్ టైం డబుల్ క్లెన్జింగ్ ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్తో మీ ఫేస్ని క్లీన్గా చేసుకోండి. లేకపోతే సెకండ్ ఫోమింగ్ ఫేస్ వాష్తో ఇది మీ ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా క్లీన్ చేస్తుంది. రీజన్ నెంబర్ 5, సన్ ఎక్స్ప్లోజర్, నో సన్ స్క్రీన్. సన్లైట్ వల్ల మన స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అందుకే ఫేస్ ట్యాన్ అయిపోయి డల్గా కనిపిస్తుంది. 10 AM నుంచి 4 PM వరకు సన్లైట్కి డైరెక్ట్గా వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే యూవీ రేస్ మన స్కిన్ మీద హార్ష్గా ఉంటుంది. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలి అంటే SPF 50 ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయండి. ఓకే. రీజన్ నెంబర్ 6, నాట్ రిమూవింగ్ మేకప్ ప్రాపర్లీ. మీరు వేసుకున్న మేకప్ నైట్ రిమూవ్ చేయకుండా పడుకుంటే ఫౌండేషన్, కాంపాక్ట్, మస్కరా, కాజల్ అవన్నీ మీకు ఫేస్ మీద పోర్స్ క్లాగ్ చేస్తాయి. నెక్స్ట్ డే ఫేస్ డల్, టెక్స్చర్డ్గా కనిపిస్తుంది. సో మేకప్ కంపల్సరీ రిమూవ్ చేయండి విత్ క్లెన్జింగ్ ఆయిల్. ఇవి ఏం లేకపోతే పర్లేదు, జస్ట్ జాన్సన్స్ బేబీ ఆయిల్ అప్లై చేస్తే మీ మేకప్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఓకే, మనం ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాము. మీరు ఈ పాయింట్స్లో ఏది ఇగ్నోర్ చేస్తున్నారు నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఒక్క చిన్న సబ్స్క్రైబ్ నా హార్ట్కి పెద్ద గ్లో ఇస్తుంది. లవ్ సుప్రీ, బాయ్.